నిజంగా నిజమైన ఫైటర్ అంటే మన ఎమ్మెల్సీ కవితక్క నేనొల్లా. ఫైటర్ అన్న మాట 100కి 100 వాళ్ళు అక్కకే సూట్ అవుతుంది. ఓ నేనేదో కవితక్క మీద అభిమానం కొద్ది చెప్తలేనుల్లో ఈ మాట. 5.5 నెలల సంధి అక్క చేసిన పోరాటం, అక్క ఓపిక, ఇసుమంతైనా తగ్గని గుండె ధైర్యం, విడుదలైనాక గర్వంగా నిలబడ్డ తీరు, జనంతోని మాట్లాడిన మాటలు, ఇగో ఇవన్నీ చూసినాకనే చెప్తున్నా నేను. అన్నట్టు బుజారన్నాడు అక్క తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టి కుటుంబాన్ని కలుసుకున్నది కదా నొల్ల. ఇక బేస్తారన్నాడు తండ్రి కేసీఆర్ను కలిసింది. పాన్రి మనం కూడా ఓ మల్క ఈ ముచ్చట్ని చూసేసొద్దాం రాన్రి. నిజంగా ఈ సీను చూసినంతసేపు నాకు మస్తు దిల్కుష్ అనిపించిందల్లా. 2 కళ్ళు సాలలే, మస్తు సంబరం అనిపించింది. ఒకటా రెండా 5.5 నెలల తర్వాత తండ్రి బిడ్డలు కలుసుకున్నారు. మన కవితక్క ఎర్రవెల్లికి పోయి కేసీఆర్ సార్ను కలిసిందులో తండ్రి కాళ్లకు దండం పెట్టి దీవెనార్తులు తీసుకున్నది. నిజం చెప్తున్నా, ఇన్నొద్దుల సంధి గమనిస్తున్నా, కుటుంబం అంటే కేసీఆర్ సార్దేనొల్లా. ఎంత కలిసిమెలిసి ఉంటారో వాళ్ళు. జైలు నుంచి బయటికి రాగానే కుటుంబాన్ని దగ్గరికి తీసుకొని కండ్ల పొంట నీళ్లు పెట్టుకున్నది. మన రామన్ననైతే కవితక్క బెయిల్ కోసం ఎంత తన్లాడిండో చూసినాం. బెయిల్ వచ్చేదాకా మొన్న ఢిల్లీలోనే ఉన్నాడు. కవితక్క విడుదల కాగానే దగ్గరుండి చెల్లెనింటికి తోలుకొచ్చిండు. కవితక్క కూడా అన్నా వదినలకు రాఖీ కట్టి దీవెనార్తులు తీసుకున్నది. కుటుంబం అనే కాదు, నన్ను అడిగితే తెలంగాణ అంతా మన కేసీఆర్ సారు కుటుంబమే. అందుకే కవితక్కకు బెయిల్ వచ్చిందని ఎరకవుడుతోనే జనాలు సంబరాలు చేసుకున్నారు. ఎదురొచ్చి స్వాగతాలు చెప్పిర్రు.